పరిస్థితుల్ని బట్టి కలగడమే కాకుండా ఏదైనా వారసత్వం నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, తర్వాత పుట్టే పిల్లలకి ఇలా వస్తుందా? అదే నిందా చెప్పినట్లు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క మెంటల్ స్టేట్ అనేది ఖచ్చితంగా బిడ్డల యొక్క మెంటల్ స్టేట్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లి కనుక అతిగా ఆందోళన చెందితే అది బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. ఓకే, రైట్. దాంతోపాటు ఇప్పుడు యాంగ్జైటీ డిజార్డర్ వేరండి, యాంగ్జైటీ పర్సనాలిటీ వేరు. ఓకే, రైట్. డిజార్డర్ అనేది వస్తుంది, కొంతకాలం పాటు ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది. రైట్. యాంగ్జైటీ పర్సనాలిటీ అంటే ఏంటంటే యాంగ్జైటీ అనేది వాళ్ళ పర్సనాలిటీలో భాగంగా మారుతుంది. అది డిజార్డర్ కాదు, అది ఒక డిజార్డరే మళ్ళీ డిజార్డర్ కాదు. దానివల్ల ఏమవుతుంది, అది వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా ఊరికే అతిగా స్పందిస్తూ ఉంటారు, అతిగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే ఒకటి జీన్స్ ద్వారా రావచ్చు, రెండోది చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం, కానీ మనము పిల్లలకు 6 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్లకు ఇచ్చే అనుభవాలు అనేవి ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తాయి. వాళ్ళ లైఫ్ మొత్తం ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తాయి, లేదంటే ఒక లైఫ్కు పునాది లాగా ఉంటాయి, బేస్మెంట్ లాగా పునాది లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో పిల్లలకు సపోజ్ చిన్న బిడ్డ, పసిబిడ్డ ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ బిడ్డకి అసౌకర్యం ఏదో కలిగి ఏడ్చాడు అనుకుందాం, ఏడ్చాడు లేకుంటే ఏడ్చింది అనుకుందాం. వెంటనే తల్లి వచ్చి అతన్ని దగ్గర తీసుకొని, ఆ పాపను దగ్గర తీసుకొని హత్తుకొని ఓదార్చింది అనుకోండి, ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు, నాకు ఏదైనా సమస్య వస్తే మా మదర్ వస్తుంది, లేకుంటే మా ఫాదర్ వస్తారు, లేకుంటే మా నాన్నమ్మ వస్తుంది, లేక మా అమ్మమ్మ వస్తుంది అనే ఒక భరోసా ఉంటుంది ఆ బిడ్డకి. రైట్. అలా కాకుండా ఆ అమ్మాయి బిడ్డ ఏడుస్తున్నా కానీ ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఓకే. సో తను ఇంకా నాకు ఎవరు ఉండరు, నేను దీన్ని ఇలాగే ఆలోచిస్తూ అని చెప్పి కంగారు పడితే ఏదో ఒకటి ఊహించేసుకుంటూ ఉంటుంది. సో అలాగే చిన్నపిల్లలకి సెపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది, అంటే తల్లి నుంచి విడిపోతామేమో అనే ఒక భయం ఉంటుంది. సో తల్లి త్వరగా రాకపోతే ఇక్కడ నుంచి సెపరేషన్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, అంటే ఎవరైనా మన నుంచి విడిపోతే మన దగ్గర రారేమో మళ్ళా అనే భయం డెవలప్ అవుతుంది. చిన్న ఇష్యూ నుంచి డెవలప్ అవుతుంది, పెద్ద ఇష్యూ కాదు, చిన్న ఇష్యూ నుంచి డెవలప్ అవుతుంది. అలాగే 5 ఏళ్లలోపు వచ్చే అనుభవాలు, ఎప్పుడన్నా భయపెడతారు, ఎవరన్నా చిన్నపిల్లలకు బూమ్ అని చెప్పి భయపెడతారు, అవి మనకు సరదాగా ఉంటుంది, పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ. చిన్నపిల్లల మనసు పైన అది వేసే ముద్ర చాలా భయంకరంగా ఉంటుంది. సో అది ఎప్పటికీ వాళ్ళ లోపల ఎప్పటి వాళ్ళ లోపల ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు మనము దెయ్యాల గురించి మాట్లాడుకుంటాం, అందరూ భయపడదు దెయ్యం అంటే. మీరు చూసారా? నేను చూడలేదు. చూసారా? నమ్ముతారా? చెప్పలేము అసలు. దాంట్లోంచి నేను అటు చెప్పలేను, ఉంది అనలేము, లేదు. చాలా మంది నమ్ముతారు కదా, సో అది ఒక ఊహలాగా అనిపిస్తుంది. చాలా మంది నమ్ముతారు కదా, దెయ్యాలు నమ్ముతారు కదా. ఆ దెయ్యం అనే భావన, దెయ్యం అంటే భయమే కదా, ఆందోళన. ఆ భావన మొదటి పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది? మన ముందు వాళ్ళు చెప్తూ ఉండడం, నిద్రపోకపోతే బూచుడు పట్టిస్తా, దెయ్యం వస్తుంది, నేను తీసుకెళ్తుంది అని చెప్తా. సో మనం చెప్పడం వల్లనే వాళ్ళ లోపలది పాతిపోతుంది భయం అనేది. అంతే, అంతకుమించి భయాలేమి ఉండవు పిల్లలకు. పిల్లలకి ఎత్తైన ప్రాంతాలంటే భయం ఉంటుంది, పెద్ద శబ్దాలంటే భయం ఉంటుంది, సహజ సిద్ధంగా వచ్చే భయాలు. మిగతా అంటే భయం లేదు పిల్లలకి, మిగతావన్నీ నేర్చుకునేటివే. మీరు పిల్లలకు భయం లేకుండా ఉంటే పాములతో ఆడుకుంటారు. అవును. సో అది వాళ్ళకి చెప్పకుండా తెలియదు కదా, తెలియదు. మనం ఎప్పుడైతే భయపడతామో దాన్ని వాళ్ళు ఓకే దీనికి భయపడాలనే విషయం నేర్చుకుంటారు. సో దాని నుంచి అది బ్లూ ప్రింట్గా ఉండి ఆ తర్వాత అది మళ్ళీ వాళ్ళకి ఆ భయం అనేది వస్తుంది. ఆందోళన కూడా ఒక రకం కాదండి. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డరు, ఫోబియాస్, ప్యానిక్ డిజార్డర్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సెపరేషన్ యాంగ్జైటీ, రకరకాల యాంగ్జైటీ కూడా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ రకం ఉందని గుర్తించి దానికి తగ్గ చికిత్స అందించడం ద్వారా మాత్రమే మనం వాళ్ళ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోగలం.